ఇవాళ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, అంటే ఇండియాలో మొదటిసారిగా మనం క్యూడాట్ అనే ఒక టెక్నాలజీ వాడి గుండి దడ, ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది ఒక గుండి దడ, అది కామనెస్ట్ దడ. దాని మూలాన గుండి దడ కొట్టుకున్నట్టు అనిపించడం, కళ్ళు తిరిగినట్టు అవటం, నడుస్తుంటే ఆయాసం రావటం, ఫెటీగ్ రావటం, హార్ట్ పంపింగ్ తగ్గటం, బ్రెయిన్ స్ట్రోక్లు, ప్రతి 4 బ్రెయిన్ స్ట్రోక్ లోపల ఒకటి ఈ దడ మూలాన వస్తుంది. కొంతమందికి తెలుసు ఈ దడ ఉన్నట్టు, కొంతమందికి దడ ఉన్నా సరే తెలియదు. ఈ మధ్య కొత్త డివైజ్లు, యాపిల్ వాచ్లో వీటిలో కూడా కొంతమందికి దడ వస్తుందని తెలుస్తుంది. సో దీనికి మనం హార్ట్ పైగదుల లోపల వెల్డింగ్ లాగా చేస్తాం దడ రాకుండా. ఇది చాలా టైం పట్టేది, 4 hours అలా పట్టేది. ఇప్పుడు ఈ క్యూడాట్ టెక్నాలజీలో మనం ఒక్కొక్క చోట వెల్డింగ్ అనేది 2 to 4 seconds ఇస్తాం. సో చాలా ఫాస్ట్గా దాని ఎఫికసీ పెరిగింది. అంటే ప్రొసీజర్ సక్సెస్ రేట్ పెరగటం, కాంప్లికేషన్స్ తగ్గటం, త్వరగా ఇంటికి పంపించడం, ఇవన్నీ కూడా అవగలుగుతున్నాయి. కాబట్టి కొత్త టెక్నాలజీ ద్వారా మనం ఇవాళే, అంటే నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 7 cases చేయగలిగాం ఈ టెక్నాలజీ ద్వారా. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ బెనిఫిట్ టు ది పేషెంట్ యాజ్ వెల్ యాజ్ టు ది డాక్టర్ ఆల్సో. ఎందుకంటే ఎఫికసీ బెటర్గా ఉంటుంది, వాళ్ళకి క్యూర్ రేట్స్ బెటర్గా ఉంటాయి, కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి 1 hour పడుతుంది ఏ ప్రొసీజర్ అయినా. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీలో less than 1 hour, అంటే పేషెంట్ టేబుల్ మీద వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేదాకా less than 1 hour పడుతుంది. సో చాలా రకాల దడలు ఉంటాయి. కింద గదుల నుంచి వచ్చే దడలు చాలా ప్రమాదం, దీని మూలన అకస్మాత్తుగా చనిపోవచ్చు. పై గదుల నుంచి వచ్చే దడల లోపల అన్నిటికన్నా కామనెస్ట్ దడ ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది. ఇది ఎలా తెలుస్తుందంటే గుండె దడ కొట్టుకున్నట్టు అనిపించవచ్చు, లేకపోతే దాని మూలాన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ దడ ఉందా లేదా అనేది చూసుకుంటాం. అలాగే కొంతమందికి హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ దడ అనేది ఉండొచ్చు. హోల్టర్ అనేది ఒకటి పెడతాం, ప్యాచ్ లాంటిది, ఒక 4 రోజుల నుంచి వారం దాకా అది రికార్డ్ చేస్తుంది. హార్ట్ ఎలక్ట్రిక్ బీట్, హార్ట్ లయ రికార్డ్ చేసి దడ ఏమన్నా ఉందా అనేది దానిలో కూడా తెలుస్తుంది. ఈ మధ్య వాచెస్లో, యాపిల్ వాచ్లో అక్కడ కూడా మనకి ఏదైనా బ్యాడ్గా అనిపించినప్పుడు, అంటే ఫెటిక్గా అనిపించినప్పుడు, దడగా అనిపించినప్పుడు అప్పుడు చూసుకుంటే ఈ దడ వస్తుంది అనేది తెలుస్తుంది. సో దీనికి ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ ఉంది. మెయిన్గా ఏంటంటే ఈ దడ రికగ్నైజ్ చేయటం త్వరగా, అంటే ముందే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ముందే దాన్ని పసిగట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి బ్రెయిన్ స్ట్రోక్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దడ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. కాబట్టి ముందే ఈ దడ ఉందని కనుక మనకు తెలిస్తే దీనికి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.